సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో గుర్తుంచుకో, మనమందరం కూడా ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితాన్ని గడపాలని మన దేవుడైన యెహోవా కోరుకుంటూ ఉన్నాడు. ప్రాచీన యోధయ మతములో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి అన్న దానిపై పరిమితి ఉండేది. వాస్తవానికి దేవుడు తన ప్రజలను 3 సార్లు మాత్రమే క్షమిస్తాడు అని రబ్బీలు బోధించారు. ఈ సమస్యను పేతురు యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు క్షమాపణపై ఉన్న పరిమితులను పూర్తిగా యేసయ్య తిరస్కరించి 7 సార్లు మాత్రమే కాదు 70 సార్లు మట్టుకు అని యేసయ్య సమాధానం తెలియచేస్తున్నాడు. కనుక మన జీవితంలో దేవుని క్షమాపణ నిరంతరం అవసరమే ఉన్నది. మనం పొందే క్షమాపణపై మనలో ఎవరు ఎటువంటి పరిమితులు విధించకూడదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకు వ్యతిరేకంగా పాపము చేసిన వారిని క్షమించే విషయంలో తరచుగా పరిమితులు విధించుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని క్షమించినట్లే మనము కూడా పరిమితి లేకుండా ఇతరులను క్షమించాలని యేసు నొక్కి చెబుతూ ఉన్నాడు. అనంతమైన పాపానికి దేవుడు అనంతమైన క్షమాపణను అనుగ్రహించినట్లే మనకు వ్యతిరేకంగా పాపము చేసిన మనం కూడా ప్రతిరోజు క్షమించుకుంటూ దేవుని యొక్క అనంతమైన క్షమాపణ మన జీవితాల్లో పొందుకుని ఆయన కొరకు జీవిస్తాను. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడు